ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీతో ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు ధ్యానము కొరకు ఒక చిన్న వాగ్దానాన్ని మనం చదువుకుని కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాగ్దానంగా మనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం మనతో మాట్లాడుతుంది. ఆయన వాగ్దానం ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటంటే కనుక, నీ భారం యెహోవా మీద మోపు. భక్తుడు చెప్తున్నాడు, నువ్వేమైతే భారాన్ని కలిగి ఉన్నావో, ఈ రోజున అనేక మంది రకరకాలైనటువంటి భారాన్ని కలిగి ఉన్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి యజమానుడు, అలాగే యజమానురాలు, అలాగే కుమారులు, కుమార్తెలు, ఒకవేళ వృద్ధులు ఉంటే వృద్ధులు, చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు, యవనస్తులు ఉంటే యవనస్తులు, ప్రతి వారు కూడా ఏదో ఒక భారాన్ని కలిగి ఉన్నారు. అది ఒకవేళ ఆర్థిక భారమై ఉండొచ్చు, శారీరక భారమై ఉండొచ్చు, లేదా ఇహలోకసారమైనటువంటి భౌతికపరమైనటువంటి భారమై ఉండొచ్చు, ఆర్థికపరమైనటువంటి ఆత్మీయపరమైనటువంటి భారమై ఉండొచ్చు. అయితే దేవుడి ఉదయకాల సమయంలో మీతో నాతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే కనుక, మన భారాన్ని మనం మోసుకుంటూ ఇతరుల మీద పెట్టాలని మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఏమీ ప్రయోజనం ఉండటం లేదు. కారణం ఏంటి? మనం పెట్టవలసినటువంటి వారి మీద మనం భారాన్ని పెట్టట్లేదు, మనం అడగవలసినటువంటి వారిని మనం అడగటం లేదు. మనము జ్ఞాపకం చేసుకుని ఎవరైతే భారాన్ని నా మీద పెట్టు అని అడుగుతున్నారో అలాంటి ఆయన్ని మర్చిపోయి ఆ భారాన్ని మనమే మోస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఏ భారాన్ని అయితే కలిగి ఉన్నావో ఆ భారాన్ని దేవుని మీద పెట్టు. దేవుని మీద పెట్టి, ప్రభువా, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఈ భారాన్ని నీ మీద పెడుతున్నాను, నీవు నాకు వాగ్దానం చేశావు, నీ భారం నా మీద పెట్టు అని నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానాన్ని బట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అయ్యా, ఈ భారం నీ మీద పెడుతున్నాను నాయన, ఇది నాకు సహాయం చేయవా అని ప్రభు దగ్గర పెట్టి ప్రభువుకు దాన్ని అప్పగించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఆయన స్వీకరించి నీకు ఎటువంటి భారం లేకుండా నీ జీవితాన్ని ఆయన సులువుగా చేయాలనుకుంటున్నాడు. మరి మనమేమో మన భారాన్ని మనమే మోసుకుంటూ మన జీవితాన్ని ఇలాగూ ముందుకు నడిపించుకుంటున్నాం. ఒక చిన్న మాట మీతో చెప్పాలనుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో. ఒక రోజున ఒక ఆయన ఒక గుర్రాన్ని వేసుకుని తన దారి వెంబడి వెళుతుంటే ఒక ఆయన వ్యవసాయం చేసేటువంటి ఆయన పెద్ద గడ్డి మోపు తీసుకుని నెత్తి మీద భారం కలిగి మోసుకుంటూ వస్తుంటే పాపం ఆయన అనుకున్నాడట, అయ్యో పాపం ఈ వృద్ధుడు మోయలేకపోతున్నాడు, ఈయనకి మనం సహాయపడితే బాగుంటుంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయన్ని పిలిచి, బాబు, నాకు గుర్రం ఎక్కువ, జాయిగా మనిద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పేసి ఆయనతో మాట్లాడాడు. ఆయన, సరేని బాబు, మంచిది, సహాయం చేస్తున్నావు, నీకు నమస్కారం తండ్రి అనుకుని గుర్రం ఎక్కి కూర్చుని ఆ బరువుని నెత్తి మీద పెట్టుకుని వెళుతూ ఉంటే ఇంకా మూలుగుతున్నాడు. అమ్మో బాబోయ్ అంటున్నాడట.
ఏంటి ఏం జరిగిందని వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన నెత్తి మీదే ఆ భారం ఉందట. అప్పుడు ఆయన అన్నాడంట, నాయనా నిన్ను చూసి కాదు బాబు, నీ భారాన్ని చూసే నేను ఈ గుర్రాన్ని ఎక్కించుకున్నాను, నువ్వేమో ఇలా పెట్టుకుంటున్నావేంటి ఆయన, వద్దు, ఇది మన ఇద్దరి మధ్యలో పెట్టు, అది మనకు తేలికగా ఉంటుంది. చూసారా, మన భారాన్ని మరి దేవుడే మన దగ్గరికి వచ్చి నీ భారాన్ని తొలగిస్తాను, నీ భారాన్ని తొలగిస్తాను, నేను విడుదల చేస్తాను అని ప్రభువు మాట్లాడుతూ ఉంటే మనమేమో పట్టించుకోవట్లేదు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని దేవుని మీద పెట్టు. నీవు మనశ్శాంతిగా, శాంతి సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడే తన వాగ్దానాన్ని మనకిచ్చాడు కనుక మన భారాన్ని ఆయన తొలగించి మనకు నెమ్మదిని దయచేయబోతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుని ఈ భారం ఏదైతే ఉందో దాని కొరకు నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. తప్పకుండా నీ భారాన్ని ఆయన తొలగిస్తాడు, నీకు ప్రశాంతతను అనుగ్రహిస్తాడు, నీ కుటుంబంలో నీ జీవితంలో శాంతి సమాధానంతో నువ్వు ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాలని, నీ కుటుంబానికి అనుగ్రహించాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.